హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే, ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టయితే. దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవీంద్రన్న గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీ వినయ్ భాస్కర్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గోపీనాథ్ గారికి ఆప్తులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు ఇంకొక 20 ఏళ్ళనో 50 ఏళ్ళనో 20 साल या 50 साल जब तक है तब तक साथ है మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే మా భాయ్ సాబ్ ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే రామగుండం శ్రీ కోరుకంటి చందర్ గారు, అట్లాగే రామగుండంలో మరొక ముఖ్యమైన నాయకుడు అన్న కౌశిక హరి గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు, మరొక ఆడబిడ్డ వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య గారు, యూసుఫ్గూడలో మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కార్పొరేటర్ గారు. అందరు పోయినరా లగ్గానికి? లేదా పోయినరా? తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, భార్యను బాగానే చూసుకుంటున్నాం, సంతోషం. మొన్ననే పెళ్ళైన తమ్ముడికి ఆ వెనకాల మాజీ కార్పొరేటర్ కొమిర్శెట్టి సాయిబాబా గారు, డివిజన్ అధ్యక్షుడు సోదరుడు బాగా మాట్లాడినాడు నాగరాజు గారు, అట్లాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పేరున ఎవరి నాయకులు ముఖ్య నాయకుల పేర్లు ఎవరో అయితే చెప్పలేదో మీరు జర మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకుండ్రి. తిట్టుకునేది ఉంటే బయట తిట్టుకుందాం కానీ ఇక్కడ వద్దు. అందరికీ నమస్కారం. అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది, ఎవరం కలలో కూడా అనుకోలే. గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవరం అనుకోలే. ఎందుకో కానీ ఆయన అన్నీ దాచుకున్నటోడు, ఏది తన పర్సనల్ సమస్యలు ఎన్నడూ చెప్పేటోడు కాదు. ఎలక్షను అయిపోయాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే, పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్లు అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్నా? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియకపోవడేంది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే, అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది ఆ సినిమా ఎట్లుంది కొద్దిసేపు ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపద వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ అయినా. చనిపోయినాక మొదటిసారి నేను ఇంటికి పోయేవారు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది, అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు, ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు, మంచిగా క్రిస్మస్ అయితే పెద్ద ప్రోగ్రాం పెట్టిండు ఎస్పీఆర్ హిల్స్లో, పెద్దది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది, అక్కడ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, 3 పిల్లలు. చనిపోయిన రోజు చూసిన 3 పిల్లలు, వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే,
ఇవాళ సెటిల్ కాలే, అంత చిన్న చిన్న పిల్లలు, అంత 22 ఆడపిల్లలు, ఇద్దరు 22, 20 అనుకుంటా, బాబు 19 ఉంటాడు కావచ్చు. అంటే చూస్తే అనిపించింది ఆ రోజు రాజకీయ నాయకుని జీవితము పైకి చూస్తేందుకేమో గ్లామరస్గా ఉంటుంది. కట్అవుట్లు, ఫ్లెక్సీలు, ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగటో డ్రైవరు, వెనుకో గన్మెను, పక్కకు వాళ్ళు, ఇటు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనకకు తిరిగి చూస్తే ఇలా కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే. నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోను, రాఖీ రోజు చేసిండు, అన్నా నేను ఇవాళ నీకు మాటిస్తున్నా, గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి, వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా, నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి, మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, ఈయననట గాయనట. ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడు. ఏ బిల్డర్ను ఆడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జుబ్లీహిల్స్ అంటే పేరుకు జుబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు, గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. పడ్డాయి ఎవరికన్నా? ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు అని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ అంటాడు. టకీ అట పడుతున్నాయి. ఆ టకీ మన పైసలు అందరికీ వచ్చినాక 21 నెలలు, 21 నెలలు అయ్యి 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలానికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళీ.